గణేష్ శోభాయాత్ర కన్నుల పండుగ జరుగుతోంది. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా కోలాహలం కనిపిస్తోంది. ఇక మనకు ప్రస్తుతం బషీర్బాగ్ వద్ద కోలాహలం ఎలా ఉందో మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి అనిల్ లైవ్లో ఉన్నారు. అనిల్, ఎలా ఉంది అక్కడ శోభాయాత్ర? ఎక్కడి వరకు సాగుతోంది? కోలాహలం, భక్తుల కోలాహలం ఎలా కనిపిస్తోంది? బషీర్బాగ్ వద్ద ఉన్నాము. బషీర్బాగ్ వద్ద చూడొచ్చు, అంటే గంటకు అంటే సాయంత్రం నుండి గణనాథులు గంగమ్మ ఒడికి బయలుదేరని చెప్పొచ్చు. ముఖ్యంగా చూడొచ్చు, మనకు ఇది సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం భక్తులతో ఈ బషీర్బాగ్ చౌరస్తా అంతా నిండిపోయి ఉండేది. ఖైరతాబాద్ గణనాథుడు ఎప్పుడైతే గణనాథుడికి గంగమ్మ ఒడికి చేరాడో అప్పటి నుంచి ఎక్కడైతే ఈ పురవీధుల గుండా వివిధ ప్రాంతాల్లో నగరంలో, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి మాత్రం ఇటు కోటి నుంచి కానీ, ఇటు చార్మినార్, ఎంజే మార్కెట్, ఆ తర్వాత లోపల ఓల్డ్ సిటీ ప్రాంతాల నుంచి కానీ అక్కడ నుంచి ఈ గణనాథులు అనేటివి ఈరోజు సాయంత్రం లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేస్తే ప్రస్తుతం మాత్రం బషీర్బాగ్ వద్ద పూర్తిగా 2 రోడ్లు, అంటే 2 సైడ్లో కూడా ఇటు మొత్తం పూర్తిగా గణనాథుల శోభయాత్ర జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా చిందులేస్తూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ గణనాథుల శోభయాత్ర చేస్తున్నారు. ముఖ్యంగా మనకు చూడొచ్చు, గణనాథులను వివిధ రకాల డెకరేషన్తో ఈ ఏదైతే టస్కర్లు ఉంటాయో ట్రక్కులు, వాటిపైన వివిధ రకాల డెకరేషన్తో వివిధ రకాలైనటువంటి గణనాథులు గంగమ్మ ఒడికి బయలుదేరారని చెప్పొచ్చు. మనకు విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా శ్రీ జగదాంబ శారీస్ అనే ఒక షాప్ వారు డెకరేషన్ చూడొచ్చు, చాలా నీట్గా ఎంత అందంగా చేశారో. చిన్న గణనాథుడైనా సరే కానీ వారి యొక్క మండపం, అంటే ఈ యొక్క ట్రక్ పైన వారి యొక్క డెకరేషన్ అనేది చాలా పెద్దగా వేస్తూ సౌండ్స్ పెట్టుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా చిందులు వేస్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో చాలా స్పష్టంగా. ఇకపోతే ఇక రకరకాల హనుమాన్ విజువల్స్ కూడా మనకు మన కెమెరాను పురుషోత్తం చూపెట్టే ప్రయత్నం చేస్తుండో. అక్కడ హనుమాన్ ఎత్తుకున్నట్టుగా, హనుమాన్ తన గుడి భుజం మీద గణనాథుడిని ఎత్తుకున్నటువంటి రూపంలో ఆ యొక్క గణనాథుడు కూడా మనకు విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా అంటే రకరకాలైనటువంటి ఈ గణనాథులని ఆకారంలో 9 రోజుల పాటు చిన్న పెద్ద లేకుండా చాలా భక్తి శ్రద్ధలతో పూజించి రోజు జై జై గణేష్ అంటూ ఉదయంకాలం సాయంకాలం పూజ చేసి ఈరోజు ఉద్వాసన పలికి గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే క్రమంలో బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారని చెప్పచ్చు. ఇకపోతే ఇటు పోలీసు భద్రత కూడా ఎప్పటికప్పుడు ఈ లారీలలో అంటే తీసుకొస్తారు కాబట్టి, హెవీ వెహికల్స్, పెద్ద వెహికల్స్ కాబట్టి ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వెంటనే కూడా ఈ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు ఏవైతే పెద్ద విగ్రహాలు ఉంటాయో వాటిని కొంచెం, ఈ చిన్న విగ్రహాలని కొంచెం సైడ్ చేసేసి ఆ పెద్ద విగ్రహాలని ముందుగా ఈ ట్యాంక్ బండ్ వైపు కదిలిస్తున్నారు పోలీసులు. ఆ తర్వాత ఇటు అంటే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా, శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ చెత్త కూడా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే రకరకాల పూలను కూడా ఈ వినాయక మండపాన్ని పెడతారు, అటు పూలు చల్లుకుంటూ చిందులు వేస్తుంటారు కాబట్టి రోడ్ల మీద కూడా ఎక్కడికక్కడ ఈ చెత్త, వాటర్ ప్యాకెట్స్, పూలు పడి ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని కూడా క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం బషీర్బాగ్ చౌరస్తాలోనే ఇక్కడ హిందూ వాహిని వారు కూడా ఒక స్వాగత వేదికను ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి కానీ, ఇటు ఎంజే పార్క్, ఇటు కోటి, ఆయా ప్రాంతాల నుంచి ఇటు లోపల నుండి ఇటు హుస్సేన్ సాగర్ వైపు వచ్చే గణనాథులకు కూడా ఇక్కడ స్వాగతం పలుకుతూ ఇక్కడ ఒక వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడంతో ఇక్కడ కూడా ఒక్కొక్క గణనాథులు ఒక 2 నిమిషాలు ఆగి కూడా ఇక్కడ అంటే డ్యాన్స్ లాంటి కార్యక్రమాలు చేస్తూ, స్పీచ్ లాంటి చేస్తూ మెల్లిమెల్లిగా అయితే ముందుకు సాగుతున్నారు. మనకు చూడవచ్చు, రకరకాల గణనాథులు మనకు నగరంలో కనిపిస్తున్నాయి, కనువిందు చేస్తున్నాయని కూడా చెప్పచ్చు. ఇక ముఖ్యంగా ఈరోజు ఉదయం కూడా ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. భారీ గణనాథులు అయినటువంటి బాలాపూర్ గణనాథుడు, ఆ తర్వాత ఖైరతాబాద్ గణనాథుడు కూడా, ఖైరతాబాద్ గణనాథుడికి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తర్వాత ఇటు బాలాపూర్ గణనాథుడు 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ యొక్క 2 గణనాథులను మాత్రం అనుకున్న సమయం కంటే ముందుగానే నిమజ్జనం చేశారు. సో ప్రస్తుతం మాత్రం నగర వ్యాప్తంగా పురవీధుల గుండా తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తూ భక్తులను చాలా ఎంజాయ్ చేస్తూ మాత్రం ఈ యొక్క గణనాథులను గంగమ్మ ఒడికి తీసుకొస్తున్నారు. సో ముఖ్యంగా చూడవచ్చు, మనకు చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ బషీర్బాగ్ చౌరస్తా వద్దే మొత్తం ఇల్లిపాది వచ్చి ఇక్కడ ఈ పరిసర ప్రాంత భక్తులు మాత్రం వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ యొక్క నిమజ్జనం అనేది ఎట్లా జరుగుతుంది అనేది కూడా అటు డీజీపీ ఆఫీస్లో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంటే ఇటు
ఏవైతే ఉన్నాయో మెయిన్ సెంటర్లు, ఇటు లిబర్టీ కానీ, అటు కోటి కానీ, ఇటు బషీర్బాగ్ కానీ, అటు ఎంజే మార్కెట్ కానీ, ఆయా ప్రాంతాల్లో కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూడా అంటే ఎప్పటికప్పుడు పెట్టి అక్కడ ఆరోగ్య కేంద్రాలు కానీ ఏమైనా భక్తులకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఏర్పడితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని ఎన్జిఓస్లు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ వారికి అన్నప్రసాదం లాంటివి కూడా ఇక్కడ వచ్చే భక్తులకు అన్నప్రసాదం లాంటివి కూడా పెడుతున్నారు. ముఖ్యంగా వారికి ఇక్కడ వచ్చే భక్తులకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి వాటర్ ప్యాకెట్స్ లాంటివి, ఏదైనా స్నాక్స్ లాంటివి కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మనం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మనకు ట్యాంక్ బండ్ మీద పర్యటన చేసి ఎప్పటికప్పుడే అక్కడ నిమజ్జనం జరిగే ప్రాంతాల క్రెయిన్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఆ క్రెయిన్ డ్రైవర్లతో కూడా ముచ్చటించడం జరిగింది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకు చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం మట్టి గణపతులు కూడా చాలా ఉన్నాయని చెప్పవచ్చు. మనం చూసుకున్నటువంటి ఇప్పుడు ఏవైతే గణనాథులు వస్తున్నారో అందులో ఇప్పటి వరకు మనం దాదాపుగా అంచనా వేయవచ్చు, దాదాపు ఒక 20% మట్టి గణపతులు కూడా మనకు కనిపించాయి. వివిధ రకాల ఆకారాల్లో ఇటు కారు డెకరేషన్ పైన కూడా ఒక మంచి అంటే డిజైన్ లాగా వేసుకొని ఆ ముందు టస్కర్కి ఫ్లెక్సీలు కట్టుకొని ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతం యూత్ అయితే ఏ యూత్, ఆ తర్వాత ఏదైనా కమ్యూనిటీలు అయితే కమ్యూనిటీ పేరు, ఇట్లా వాళ్ళు తెలిసిపోయే విధంగా ఒక ఫ్లెక్సీలను కూడా టస్కర్స్కు ముందు భాగంలో కట్టుకొని గణనాథుల్ని గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ముఖ్యంగా ఈరోజు రాజాసింగ్ కూడా ఈ యొక్క బషీర్బాగ్ చౌరస్తా వద్ద కూడా మాట్లాడి గతంలో ఎప్పుడు చేయనటువంటి విధంగా ఈసారి కూడా ఏర్పాట్లు చేశారు. చాలా తొందరగా కూడా నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతుంది. భారీ క్రెయిన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటు పారిశుద్ధ కార్మికులు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. తర్వాత పోలీస్ సిబ్బందితో పాటు వాలంటీర్స్, ఎన్సీసీ క్యాండిడేట్స్ కానీ, ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ కానీ కూడా పోలీసు వారి సౌజన్యంతో అంటే వారిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇద్దరు అన్ని శాఖల సమన్వయంతో పాటు అయితే ప్రస్తుతం అయితే చాలా నగర వ్యాప్తంగా మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క నిమజ్జనాన్ని అయితే కలుస్తారు. మనకు ఒక గంట క్రితం చూసినట్టయితే బషీర్బాగ్ వద్ద కొంచెం అంటే నార్మల్గా కొన్ని విగ్రహాలు వచ్చేది, కానీ ప్రస్తుతం మాత్రం ఫుల్ జామ్ అయిందని చెప్పవచ్చు. ఈ యొక్క వినాయక ఇప్పుడున్నటువంటి ఈ యొక్క గణనాథులు మాత్రం రేపు ఉదయం 6-7 ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ ఈ నిమజ్జనం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ నుండి ఆల్రెడీ అటు సచివాలయం, లిబర్టీ నుండి కూడా మొత్తం అక్కడ వరకు జామ్ అయిపోయినాయి. ఇప్పుడు బషీర్బాగ్ వద్ద కూడా జామ్ అయిపోయినాయి. ఇక్కడ ఎంజే మార్కెట్ వద్ద కూడా స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ చిన్న గణనాథులు ఎవరైతే ఉంటారో వారు కూడా ద్విచక్ర వాహనాలపై వారి యొక్క హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళ్తున్నారు. సో ముఖ్యంగా చూడొచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అన్నప్రసాదం కూడా ఎన్జిఓస్ కానీ వారు స్వచ్ఛంద సంస్థల వారు కూడా పెడుతున్నారు. కాబట్టి సో మొత్తానికైతే బషీర్బాగ్ చౌరస్తా వద్ద మాత్రం ఫుల్ క్రౌడ్తో భక్తులు, పబ్లిక్ అండ్ యువకులతో పాటు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ రకాల డ్రెస్ కోడ్తో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు నిమజ్జనం కూడా ఏరియల్ సర్వే కూడా నగర వ్యాప్తంగా ఈరోజు సాయంకాలం కూడా జరిగారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు నగర మేయర్, తర్వాత నగర కమిషనర్, తర్వాత నగర సిపి సంబంధించి డీజీపీ, రాష్ట్ర డీజీపీ కూడా ఎప్పటికప్పుడు నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని అనుకుంటూ ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం మాత్రం బషీర్బాగ్ వద్ద కూడా చాలా మొత్తం నిండిపోయిందని చెప్పు. 2 వైపులా హుస్సేన్ సాగర్ వైపు వెళ్ళే దారిలో 2 వైపులా కూడా మొత్తం గణనాథులతో మొత్తం జనసాంద్రం అయిందని చెప్పచ్చు. మనకు ఒకటి విజువల్స్లో ఇక్కడ చూడవచ్చు. టస్కర్ ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోటోను కూడా ముందర పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు. ఇందాక మనం ఒకటి చూసాము, అటు అయోధ్య ఏదైతే ఉందో అక్కడ మన అయోధ్య రామ మందిరం, తర్వాత ఎవరైతే మన యోగి ఆదిత్యనాథ్ ఉంటాడో అతని ఫోటో, సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కూడా ఇక్కడ బషీర్బాగ్ వద్ద కొందరు యువకులు ఇందాక ఇక్కడ చాక్లెట్లు కానీ స్వీట్స్ కానీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూడొచ్చు వివిధ రాజకీయ కానీ సినిమాకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటి ఆకారాల్లో కూడా ఇక్కడ బషీర్బాగ్ చౌరస్తా వద్ద మనకు విగ్రహాలు అంటే గణనాథుల రూపంలో చూడొచ్చు. సో మొత్తానికి మాత్రం ప్రస్తుతం బషీర్బాగ్ వద్ద ఫుల్ పబ్లిక్తో ఉన్నది. అటు చిన్న పెద్ద లేకుండా డ్యాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు ఇదే పరిస్థితి ఇంకా ఉంటే తెల్లారు ఇప్పుడున్న పరిస్థితి అంటే ఫుల్ జామ్ అయిపోయింది.
5 నిమిషాలకు ఒక 10 మీటర్లు మాత్రమే మూవ్ అవుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి రేపు ఉదయం వరకు ఉండే అవకాశం కూడా ఉంది. చంద్రిక. థ్యాంక్ యూ అనిల్.